ఈరోజు పాతపట్నంలో మాకు ఒక సమాచారం అందింది. అదేంటంటే స్కూల్లో సమ్మర్ క్యాంప్ అనే ఒక ముసుగులోన చిన్నపిల్లలని ఏమొచ్చి ఒక టార్గెట్గా తీసుకొని వాళ్ళని మత ప్రచారంకి వైపు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. ఈ సంస్థ ఏదైతే ఉందో ఎగేప్ చైల్డ్ ఎవాంగలిజం అని చెప్పేసి సంస్థ ఉంది. ఈ సంస్థ టార్గెట్ ఏంటంటే చిన్నపిల్లలకి లక్ష్యంగా తీసుకొని వాళ్ళని క్రిస్టియానిటీ వైపు నుంచి తీసుకోవాలి అనేసే వాళ్ళ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. మీరు ఇక్కడ చూస్తుంటే లిటిల్ సోల్జర్స్ క్యాంప్ అని చెప్పేసి అన్నారు. ఇందులో మీరు చూసుకున్నారనుకోండి, ఇలాంటి పుస్తకాలు ఇచ్చి చిన్న చిన్న పిల్లలకి ఏమొచ్చేసి మత బోధం అంటే క్రిస్టియన్ మతం వైపు ఏం మొగ్గు చూపేలాగా చేస్తున్నారన్నమాట. మీరు చూసుకుంటే ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి అన్నారు. ఇది మాకు అంతేకాకుండా ఈ సమ్మర్లోనూ వాళ్ళకి ఎవరు మరి పర్మిషన్ ఇచ్చారో తెలియదు స్కూళ్ళల్లో పెట్టడాలనేసి. చిన్నపిల్లలండి, చిన్నపిల్లల వైపు వాళ్ళకి ఏం తెలుస్తుంది? మతం కోసం ఏమొచ్చి వీళ్ళు ప్రేరేపించి వాళ్ళ మనసుల్లోన వాళ్ళ మైండ్లో ఏమొచ్చేసి గుచ్చుతున్నారు అన్నమాట క్రిస్టియానిటీ కోసం. మీరు చేసుకోండి, మీ మత ప్రచారం ఎక్కడైనా చేసుకోండి, మేము ఎవరిని కాదంటలేదు. ఎందుకంటే ఇది డెమోక్రసీ ఉంది, మన అందరికీ రాజ్యాంగబద్ధంగా ఉంది. మీరు చర్చిల్లో చేసుకోండి. చిన్న పిల్లల్ని ముఖ్యంగా చూసుకుంటే మన హిందూ పిల్లల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ చిన్న చిన్న సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి రమ్మంటారు. వాళ్ళకి ఏదో మంచి ఆటలు ఆడిపిస్తాము, ఏదో కోచింగ్ చేస్తామని అంటారు. కానీ అక్కడ జరుగుతుందంతా మత ప్రచారమే. మళ్ళీ అడిగితే వాళ్ళకి ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధంగా మేము చేస్తున్నాము, మాకు ఎక్కడైనా చేసుకోవచ్చు, మాకు ఆ స్వేచ్ఛ ఉందని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మాకు తెలిసిన వెంబటనే మేము ఇక్కడ పాతపట్నంలో జరిగిన విషయం తెలిసిన మాకు సమాచారం అందిన వెంబటనే మేము అక్కడికి వెళ్ళి ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం కూడాను మేము హెచ్చరించాము. అక్కడి నుంచి కూడాను వాళ్ళని పంపించాము, మేము అడ్డుకున్నాము కూడాను. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మటుకు ముఖ్యంగా స్కూల్లో మీరు చేసుకోండి, మీ చర్చిలో మీరు చేసుకోండి, ఎవరు వద్దంటలేదు. లేకపోతే మీ మసీదుల్లో మీరు చేసుకోండి. కానీ హిందూ పిల్లలే టార్గెట్గా మీరు ఇలా చేయడం అది ఎంతవరకు సమంజసమని మీరే తెలుసుకోవాలి. దానికోసం రానున్న రోజుల్లో కూడాను అందరూ మేలుకోవాలి. ప్రతి ఒక్క హిందువులు కూడాను సంఘటితం అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే ఇలాంటి రేపొద్దున కొంతమంది పిల్లలు ఉన్నారు, రేపొద్దున ఇది ప్రతి స్కూల్లో జరుగుతుంది. స్కూళ్ళల్లో ఇలా మత ప్రచారం చేసే వాళ్ళని హరికట్టాల్సిందే. నేను ఆల్రెడీ డిఈఓ గారు కూడా చెప్పాను. డిఈఓ గారు అన్నారు మాకు అలాంటి పర్మిషన్ లేవండి, సమ్మర్ క్యాంపులు ఏదంటే ఏమైనా చేసుకుంటే ఎవరైతే ఫెయిల్ అయిపోయారో, ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారో వాళ్ళ కోసం అయితే కోచింగ్ అయితే పెట్టుకోమని చెప్పాము. కానీ ఇలా మత ప్రచారాలకి ఇలాంటి దీనికైతే మేము పర్మిషన్ ఇవ్వలేదు అనేసి అన్నారు. ఈరోజు మాకు తెలిసిన వెంబటనే మేము అడ్డుకున్నాము. ఇలాగా ప్రతి చోట అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళు మత ప్రచారం చేసుకోవాలంటే వాళ్ళకంటూ ఒక చర్చిలు ఉన్నాయి, అక్కడ చేసుకునేయండి, ఎవ్వరూ వద్దంటలేదు. లేకపోతే వాళ్ళ మసీదులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకోమండి. బలవంత మత మార్పిడి కోసం కూడాను సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, అది చేయకూడదని చెప్పేసి. అయినప్పటికీ కూడాను ఇలా విచ్చలవిడిగా చేయడం ఇది ఎంతవరకు సమంజసమో మా క్రిస్టియన్ సోదరులకే వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాను. దయచేసి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన